హాయ్ అందరికీ, వెల్కమ్ టు అక్కీ మీడియా. టాలెంట్తో సంబంధం లేకుండా మగవాళ్లే కాకుండా మేము కూడా ఏదైనా నిరూపించగలమని ఇద్దరు చిన్నారులు తమ సత్తా చాటుతున్నారు. ఇంతకీ ఆ ఇద్దరు చిన్నారులు ఎవరు, వారు ఏం చేశారు, ఎక్కడ ఉంటున్నారు, ఇవన్నీ తెలియాలంటే మనం ఈ వీడియో చివరి వరకు చూడాలి. నా పేరు దేవిన రోహిత, మా చెల్లి పేరు ధన్యత. మాది తూర్పు గోదావరి జిల్లా రంగంపేట. మేమిద్దరం గవర్నమెంట్ స్కూలు కాలేజీలో 9వ తరగతి, నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాం. మేము గత 5 సంవత్సరాలుగా ప్రజలను చైతన్యవంతం చేయడానికి మా వంతు కృషిగా సైకత్ శిల్పాల ద్వారా ప్రజలను చైతన్యవంతం చేస్తున్నాం. ఈనాడు మహిళా దినోత్సవం సందర్భంగా ప్లీజ్ రెస్పెక్ట్ ఉమెన్, అత్యాచారాలు, అసమానతలు, సమానత్వమా నీవెక్కడ అంటూ ఈ సైకత్ శిల్పాన్ని రూపొందించాము. మహిళలందరికీ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. సార్, మీరు నేర్చుకున్న ఈ సైకత కళని నాతో ఆగిపోకూడదని మీ చిన్నారులకు కూడా నేర్పారు కదా. వాళ్ళేమో ఈరోజు ఇంత కష్టపడి మీకన్నా ప్రయోజకులేదు. వాళ్ళని చూస్తే అసలు మీకు ఏమనిపిస్తుందండి? మన దగ్గర నేర్చుకున్న వాళ్ళు, అదే మన పిల్లలు కానీ మన దగ్గర నేర్చుకున్న బయట పిల్లలు కానీ మనకంటే ఉన్నత స్థితిలో ఉంటే అది మనకి ఆనందమే కదండి. అవునండి. ఏంటంటే మనం ఒక్కళ్ళు చేసే కృషికి వాళ్ళ కృషి కూడా తోడైనప్పుడు సమాజానికి మనం మరింత మంచి సందేశాన్ని వాళ్ళ ద్వారా కూడా ఇచ్చేటటువంటి అవకాశం రావడం. అలాగే ఈరోజు దేవనా సిస్టర్స్ పేరుతో వీళ్ళు కూడా శాండ్ ఆర్టిస్టులుగా బయట గుర్తింపు పొందడం అనేటటువంటిది ఆనందదాయకం. ఓకే సార్, మీరు చేసే వర్క్ అయితే ఏదైతే ఉందో అది చాలా కష్టం కదండి. మీరు ఇక్కడ వరకు రావడానికి ఎంత కష్టపడ్డారండి అసలు? ఇదంతా ఖర్చుతో కూడింది. అంటే మొదట్లో ఏం చేసేవాళ్ళు అంటే అండి, ఈ సైకత్ శిల్పాలు అనేటప్పటికి బీచ్ ఒడ్డుని చేస్తారండి. నేను కూడా బీచ్ ఒడ్డుని కాకినాడ సముద్ర తీర ప్రాంతంలో చేసేవాడిని. అయితే ప్రతి శాండ్ ఆర్ట్ చేసినప్పుడు ఏమయ్యేదంటే అండి, దాదాపు ఒక 5-6 వేల రూపాయలు నా చేతి ఖర్చు పడేది. ఇలాగా ఈ వివిధ జాతీయ అంతర్జాతీయ దినోత్సవాలకి ఒక సంవత్సరం 2 సంవత్సరాల పాటు నేను సొంత ఖర్చులతో చేశాను. తర్వాత సొంతంగా సంవత్సరానికి ఒక 1,00,000 రూపాయల పైన దీనికి పెట్టాల్సి రావడంతో ఇసుక తీసుకొచ్చి మేమే మా ఇంటి దగ్గర వేసుకుని రెగ్యులర్గా చేయడం స్టార్ట్ చేశాం. ఓకే అండి. సార్, దీనివల్ల పిల్లల చదువుల మీద గట్ట ఏమైనా ఎఫెక్ట్ లాంటివి ఏమైనా ఉంటాయండి? పిల్లల చదువుకి దీనికి ఏమీ ఇబ్బంది ఏమి ఉండదండి. ఇంకా చెప్పాలంటే వీళ్ళకి సమాజంలో గుర్తింపు రావడంతో సార్లు కానీ టీచర్స్ కానీ వీళ్ళని ఒక ప్రత్యేకమైన దృష్టితో చూసి వీళ్ళని ప్రతిదానికి ఐడెంటిఫై చేసి సరిగ్గా అందులోనే కాదు చదువులో కూడా ముందుండాలనేసి వీళ్ళకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు రావడంతో చదువుకి దీనికి కూడా ఏం అడ్డేం కాదు. ఓకే సార్, మన పిల్లలు ఏమేమి చదువుతున్నారండి? ఇద్దరు కూడా. చిన్న పాప రంగంపేట ప్రభుత్వ హై స్కూల్లోనే 9వ తరగతి చదువుతుందండి. పెద్ద పాప ప్రభుత్వ జూనియర్ కాలేజీలోనే సెకండ్ ఇంటర్మీడియట్. సో ఇప్పుడు ఈ కళతో పాటు వాళ్ళని అసలు ఏం చేయాలనుకుంటున్నారండి? అంటే పెద్ద పాప చదివేటప్పుడు 10th క్లాస్ స్కూల్ సెకండ్ వచ్చిందండి. ఓకే. కానీ నేను కావాలని ఆర్ట్స్ గ్రూప్ జాయిన్ చేశాను. ఏంటంటే గ్రూప్స్ రాయించాలి, అలాగే సివిల్స్ కానీ లేదా రాష్ట్ర ప్రభుత్వ గ్రూప్ 1 గ్రూపులు రాయించాలనే ఉద్దేశంతో మంచి మార్కులు వచ్చినా నేను ఆర్ట్స్ గ్రూపే జాయిన్ చేశానండి. ఓకే. చిన్న పాపను అయితే మాత్రం సైన్స్ సైడ్ పంపిస్తాను. ఓకే. సో చూసారు కదా, ఆడవాళ్ళు తలుచుకుంటే వయసుతో సంబంధం లేకుండా ఏదైనా చేయగలరు. మనం వారికి కొంచెం స్వేచ్ఛ, కొంచెం వాళ్ళకి భద్రత కల్పిస్తే వాళ్ళు మరింత ముందుకు వెళ్తారు. మీకు మరిన్ని ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలనుకుంటే ఇప్పుడే మన అక్కీ మీడియా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.